ఆరోగ్యాభిమానులందరికీ నమస్కారం. మిత్రులారా, ఇవాళ మన కుటుంబాల్లో వస్తున్నటువంటి జబ్బుల్లో ఎముకల నొప్పులు కూడా ముఖ్యమైనవిగా ఉన్నాయి. అంటే ఎముక నెబ్బుట్టడం, లేదా మోకాలు నెబ్బుట్టడం, తొడ ఎముకలు నెబ్బుట్టడం, లేకపోతే భుజాలు నెబ్బుట్టడం, ఇలా ఎముకలో వచ్చేటువంటి నొప్పులు అనేవి ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తీసుకొస్తున్నాయి. అయితే దీనికి పరిష్కారం ఏమిటి అంటే పెయిన్ కిల్లర్స్ తప్ప మరొకటిగా మందు విధానం సూచించడం లేదు. మనకు తెలుసు, సాధారణమైనటువంటి అనేక పెయిన్ కిల్లర్స్ వాడుతూ నొప్పుల్ని తాత్కాలికంగా అడ్జస్ట్ చేసుకుంటున్న వాళ్ళు, లేదా పారాసెటమాల్ లాంటి ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి మింగుతూ ఒళ్ళు నొప్పులు లేకుండా జాగ్రత్త చేసుకుంటున్న వాళ్ళు మనం అనేక మందిని చూస్తాం. ఈ వాడి ఇంకా ఇబ్బంది పడుతున్నటువంటి పొజిషన్లో డాక్టర్లు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి స్టెరాయిడ్స్ యాడ్ చేస్తున్నారు. ఇవాళ మెడికల్ షాపుల నిండా స్టెరాయిడ్స్ ఉన్నాయి. మెడికల్ షాపుల నిండా ఏంటి, ఈ ఒళ్ళు నొప్పులుగా ఉన్న వాళ్ళంతా ఎంతమంది స్టెరాయిడ్స్ వాడుతూ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో మనం గమనించవచ్చు. స్టెరాయిడ్ వాడినప్పుడు ఒళ్ళు నొప్పులు ఏమి లేనట్టుగా ఉంటాం. స్టెరాయిడ్ వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్ని రావడం, పైగా వెయిట్ గెయిన్ అయిపోవడం, నొప్పుల కోసం వాడే టాబ్లెట్ల వల్ల బరువు పెరిగిపోతూ రావడం, బరువు పెరగడం వల్ల వచ్చేటువంటి అనేక అవలక్షణాలన్నీ కూడా మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితికి రావడం అనేటువంటిది ఈ ఎముకల నొప్పుల్లో జరుగుతూ ఉన్నాయి. అయితే ఎముకల నొప్పులకి కారణం ఏంటి, వాటిని పరిష్కారం చేసుకోవడం ఎలా అని చూడాలి. ఎముకల నొప్పుల్లో ఉదాహరణకి మోకాళ్ళ నొప్పులు కావచ్చు, నడుము నొప్పులు కావచ్చు, ఈ ఇతర స్ట్రక్చర్లో ఉన్నటువంటి పెయిన్స్ కావచ్చు. వీటికి ఒక కారణంగా కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది. దాన్ని ఒకదాన్ని ఈ వీడియోలో మేము డీల్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే కాల్షియం లోపంతో ఎముకల అరుగుదల ఏర్పడుతూ ఉన్నప్పుడు కీళ్లు కావచ్చు, మోకాళ్ళు కావచ్చు, మోచేతులు కావచ్చు, ఏ కీలైనా కావచ్చు, శరీరంలో అన్ని కీళ్లు నష్టపోతాం కదా, అనేక ఎముకల లోపం వస్తుంది కదా. అంటే ఈ రకమైనటువంటి కాల్షియం లోపం వల్ల వచ్చేటువంటి సమస్యలకు పరిష్కారం ఏంటంటే అవసరమైనంత కాల్షియంని బాడీకి అందించడమే. ఇది ఎప్పుడు వింటామో అప్పుడే రెడీగా ఉంటుంది. మనకేంటంటే కాల్షియం తక్కువ ఉందా, అయితే కాల్షియం టాబ్లెట్లు వేసుకోండి అని. ఎంతకాలం నుంచి కాల్షియం టాబ్లెట్లు వేస్తూ ఉంటారు? ఎవరు కాల్షియం టాబ్లెట్ మింగడం ద్వారా మోకాళ్ళ నొప్పి తగ్గింది అని అనగలిగే వాళ్ళు ఒక్కళ్ళు ఉన్నారా? కాల్షియం టాబ్లెట్ వేస్తున్నానండి నా నడుము నొప్పి తగ్గింది అనగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కాల్షియం టాబ్లెట్ వేసానండి నా మెడ దగ్గర ఉన్నటువంటి నొప్పులన్నీ పోయి నేను అనగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎక్కడ లేదు. గమనించండి, ఈ చిత్రం ఎలా ఉంటుందంటే కాల్షియం లోపంతో ఏమో ఎముకలు అరిగిపోతూ ఉంటాయి, పెయిన్స్ వస్తూ ఉంటాయి అనేది విషయంగా ఉంటుంది. పరిష్కారం ఏమో కాల్షియం టాబ్లెట్లు అని చెప్తారు. కానీ నిజానికి తాత్కాలిక పరిష్కారం అయినా ఇస్తున్నది ఎవరా అంటే ఆ పెయిన్ కిల్లర్సే. పెయిన్ కిల్లర్ వేసుకొని నొప్పి లేకుండా ఉన్నారేమో కానీ కాల్షియం టాబ్లెట్ వేసుకొని అమ్మయ్య పరిష్కారం అయింది ఎముకల బాధ అని చెప్పి అన్నాడు అక్కడ కూడా మిగలలేదు. ఎక్కడుంది తేడా అంటే డైరెక్ట్గా ఇచ్చేటువంటి చాలా రకాల కెమికల్స్ని బాడీ రిసీవ్ చేసుకోదు. కాంప్లెక్స్గా ఉండేటువంటి కెమికల్స్ని మాత్రమే స్వీకరించుకునేటువంటి, ఎక్కువగా స్వీకరించగలిగే లక్షణం బాడీకి ఉంది. దీన్ని అర్థం చేసుకున్నట్టయితే మనం కాల్షియం లోపంతో వచ్చేటువంటి సమస్యలను ఎదుర్కోవాలంటే కూడా కాంప్లెక్స్గా కాల్షియంను అందించాల్సి ఉంటుంది. కాంప్లెక్స్గా అంటే డైరెక్ట్ కెమికల్స్ని ఇద్దామని చూడొద్దు. ఎందుకంటే అద్భుతమైన సోర్స్ ప్రకృతి మాత మనకు ప్రసాదించింది. ఏది, అమ్మ గర్భసంచిలో 9 నెలలు ఉండగలిగేటువంటి అన్ని వనరులు ఎలా ఉన్నాయో, కాల్షియం లోపంతో ఉన్న వాళ్ళకి పుష్కలంగా కాల్షియం సాధించుకోగలిగే వనరులన్నీ ఈ ప్రకృతి మాత ఆహారం ద్వారా పెట్టింది. ఆహారమే ఔషధం, ఆహారము ఆహారమే, ఔషధము ఆహారమే. కాల్షియం కావాలంటే కూడా ఆహారమే. కాల్షియం కావాలంటే ఆహారం అనగానే మన వాళ్ళకి ఏం గుర్తొస్తుంది? పాలు తాగేయండి అని చెప్పేస్తారు. మీరు అలా ఎందుకు చెప్తారో అర్థం కాదు. పాలు తాగేయమంటారు. పాలలో ఉన్న కాల్షియం ఎంత? ఆ పాలలో ఉన్న కాల్షియంని పెద్దవాళ్ళ శరీరాలు గ్రహించగలవా? ఈ రెండు సమస్యలే. ఎందుకంటే పాలనే అరిగించుకోగలిగే ఎంజైమ్స్ 12 ఏళ్ల లోపులో బాగా ఉంటాయి. 12 ఏళ్ళు దాటిన తర్వాత ఆ ఎంజైమ్స్ ఉత్పత్తి అనేటువంటిది బాగా తగ్గిపోతుంది. ఇంకా పాలు ఎక్కడ అరగాలి? అరిగిపోయిన పాలలో ఉన్న కాల్షియంని బాడీ ఎప్పుడు గ్రహించాలి? పాలలో కాల్షియం ఉంటే ఉంది, కానీ అది మనిషికి ఎప్పుడు అందాలి? దానికి మంచి పరిష్కారం ఎక్కడుంది అంటే మీరు నువ్వులు వాడుకోండి. నువ్వుల్లో అద్భుతంగా కాల్షియం ఉంది. తోటకూర వాడండి, తోటకూరలో కాల్షియం ఉంది. మునగాకు వాడండి, మునగాకులో కాల్షియం ఉంది. కరివేపాకు వాడండి, కరివేపాకులో కాల్షియం ఉంది. ఇలా కాల్షియం ఎక్కువ ఉండేటువంటి ఆహారాల్ని రోజువారీ జీవితంలో భాగంగా మీరు మార్చుకోవడం ద్వారా 1-2 నెలల లోపులోనే మీ ఎముకల్లో ఉన్నటువంటి అనేక సమస్యల్ని పరిష్కారం చేసుకోవడానికి, కాల్షియం లోపాన్ని 100% సరి చేసుకోవడానికి ప్రకృతి మీకు సహకరిస్తుంది. ఈ పద్ధతిని అనుసరించాలని, మీరు కాల్షియం లోపాన్ని ఎదుర్కోవడానికి ఈ ఆహారాల్ని మీ రోజువారీ ఆహారంలో బాగా మార్చుకోవాలని కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ నువ్వులు ఎలా వాడాలంటారు? నువ్వులు ఏంటి, ద్వారగా వేయించి పౌడర్ చేయండి. కూరలో వండేటప్పుడు కూరల్లో 2-3 స్పూన్లు నువ్వులు వేయచ్చు కదా, టేస్ట్గా ఉంటాయి, కావాల్సినంత కాల్షియం అందుతుంది. అలాగే ఖర్జూర పండులో కాల్షియం ఎక్కువ ఉంటుంది. ఖర్జూరాన్ని నువ్వుల్ని కలిపి లడ్డూలాగా చుట్టొచ్చు కదా. ఉదయం ఒక లడ్డు, సాయంత్రం లడ్డు తిన్నాం అనుకోండి, కావాల్సినంత కాల్షియం అందినట్టే కదా. అలాగే మీరు తోటకూరలో 100 గ్రాముల తోటకూరలో 300 మిల్లీగ్రాముల కాల్షియం ఉందంటారు. మీరు ఒక కట్ట తోటకూర తీసుకొని దాన్ని జ్యూస్గా మార్చి వడకట్టి పిప్పి తీసేసి తేనె నిమ్మరసం యాడ్ చేసి మార్నింగ్ ఒక గ్లాస్ ఈవినింగ్ ఒక గ్లాస్ తీసుకోండి. ఎంత కావాలో పుష్కలంగా మీకు కాల్షియం అందినట్టే కదా.
కరివేపంగుని అలా జ్యూస్ తీసుకోవచ్చు కదా, మనం అలాగే మునగాకుని జ్యూస్ తీసుకోవచ్చు కదా. ఎన్ని అద్భుతమైన వనరుల్లో ప్రకృతి మాత మనకి కాల్షియం స్వీకరించడానికి పెట్టింది. దాన్ని గ్రహించాలని, ఆరోగ్యవంతులుగా మారాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాం.